చూడమ్మా, ఇప్పుడు నువ్వు వెళ్లే దారిలో చాలా సమస్యలు ఎదురవుతాయి. సూర్యని వాళ్ల నుండి వేరు చేస్తే మనం ఈ సమస్య నుండి గట్టెక్కొచ్చు మూర్తిగారు. ఒక్క పథకం రచించగలిగితే చాలు, మిగతాదంతా సవ్యంగా జరిగిపోతుంది. మూర్తిగారు, పోనివ్వండి త్వరగా. హలో హలో, समझ में आ गया ना? समझ गया मैडम. ఎంత కావాలి? 5 लाख चाहिए मैडम. 5 లక్షలు. సరే, పనైపోగానే పంపిస్తాను. ठीक है मैडम. సరే. रे बिस्ला, क्या भाई? 5 लाख का डील आया. उठाना है या उड़ाना? उठाना है. अगर कोई बीच में आए तो उसको उड़ाना है. చిన్నప్రెడ్డి సూర్యని తీసుకుని కర్నూలు బయలుదేరక ముందే ఈ బాక్స్ ఎలా అయినా చిన్నప్రెడ్డికి ఇవ్వాలి. కానీ ఏం చెప్పివ్వాలి? ఎలా మా అమ్మ కళ్ళు గప్పి దీన్ని పెద్దిరెడ్డి దగ్గరికి చేర్చాలి? ఎలా? చిన్నయ్య, 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 చిన్నయ్య. ఏంటంజీ, ఏంటా కంగారేంటి? వెళ్దాం పదం చిన్నయ్య.
అన్న కూడా ఇప్పుడు అదే ఫోన్ చేస్తూ ఉండాడు. జానికి ఇంటికి తిరిగి వచ్చే లోపల మనం కూడా ఇంటికాడు ఉండాలంట. సరే పోదాంపా, రండి వెళ్దాం. ఎవరై ఉంటారు? ఏ మూర్తి గారు అయ్యి ఉంటారు చిన్నయ్య. పదండి వెళ్దాం. అంజీ ఒక్క నిమిషం చూద్దాం ఎవరున్నారో. నా మాట విను చిన్నయ్య, వెళ్దాం పదండి. మనకి అరే సరే నువ్వు వెళ్ళు, నేను చూసి వస్తాను. అదిగా చిన్నయ్య, నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తున్నాను. తొందరగా వచ్చేయండి చిన్నయ్య. కింద ఉండు, నేను వచ్చేస్తున్నా. శశి నువ్వేంటి ఇక్కడ? గొళ్ళెం పెట్టుందేంటి? సరే మీరు ఒకసారి లోపలికి రండి. ఏంటమ్మా? చెప్తాను, ప్లీజ్ ఒకసారి లోపలికి రండి. ఏంటమ్మా ఏమైనాది? అయినా నువ్వు ఊరెళ్ళినావని తెలిసినది ఎప్పుడొచ్చినావు? నిన్న రాత్రి వచ్చానండి. అది అయినా నువ్వు లోపలుండగా బయట గడెవరు పెట్టారు? ఆ తర్వాతండి. అవును, జానికి తిరిగి వచ్చిందా? ఇంకా రాలేదమ్మా, జానికి వస్తుండాది. అందుకే మేము కర్నూలు పోతుండాము. మీకో విషయం చెప్పాలండి, కానీ మా అమ్మతో చెప్పనంటేనే చెప్తాను. ఏంటమ్మా అది? ముందు మీరు మాట ఇవ్వండి, ప్లీజ్ మాట ఇవ్వండి. సరే ఏందో చెప్పు. ఇది మీ అక్కయ్య సావిత్రి గారు మీ పుట్టింటి జ్ఞాపకంగా దాచుకున్న జ్యువెలరీ బాక్స్. మా అమ్మ మీతో చెప్పలేని ఎన్నో విషయాలు ఇందులో దాచింది. అవి ఎప్పుడూ మీతో మీ కుటుంబంతో పంచుకోవాలని తనలో తానే కుమిలిపోతుంది. అలాంటి విషయాలు ఇందులో ఏమున్నాయమ్మా? ఇప్పుడు ఓపెన్ చేయకండి. అమ్మొస్తే ఊరుకోదు, నా మీద అరిచేస్తుంది. రహస్యంగా దీన్ని తీసుకెళ్లి పెద్దిరెడ్డి గారికి ఇవ్వండి. చెల్లి జ్ఞాపకంగా దాచుకుందనే సంతోషంతో పాటు మా అమ్మ బాధ కూడా అర్థమవుతుంది. ప్లీజ్ అండి. అది కాదమ్మా, మీ అమ్మకు తెలియకుండానంటే. ఇప్పుడు దాని గురించి మీరేం ఆలోచించకండి. గొంతు దాటిని కొన్ని నిజాలు మనసులో దాచుకొని మా అమ్మ చాలా బాధపడుతుంది. ఆ బాధ పోవాలంటే మీరు నాకు ఈ సాయం చేయాల్సిందే. ప్లీజ్ కాదనకండి. ప్లీజ్ అండి. ప్లీజ్. సరేనమ్మా. థ్యాంక్స్ అండి. దీన్ని మా అమ్మకు తెలియకుండా మీ కారులో పెట్టండి. వెళ్ళండి. అట్నేనమ్మా. ఏమండి, మా అమ్మకి నా మీద అనుమానం వస్తుందేమో, మళ్ళీ గడిపెట్టి వెళ్ళండి ప్లీజ్. అట్నే. థ్యాంక్ యూ. అంజీ, అంజీ, మేడం ఫోన్ మీకు. అంజీ
ఇది తీసుకెళ్ళి కార్లో పెట్టు. సరేనయ్యా. వెళ్ళొస్తాను సునంద గారు. ఏంటో మీరు వెళుతున్నారంటేనే నాకు అదోలా ఉంది. అవును, ఇంకో 2 రోజులుండి వెళ్ళొచ్చుగా. ఇంకా 2 రోజులా? వద్దండి, ఇప్పటికే మేము మీకు చాలా శ్రమ కలిగించాం. పైగా జానికి కూడా ఇంటికి వచ్చేస్తున్నది. ఇప్పటికే అంజి చాలా కంగారు పడుతున్నాడు. తనకి జానకిని చూస్తే గాని మనసు కుదుట పడదు. ఇంకెప్పుడైనా వస్తానులేండి. సరేనండి, మీ ఇష్టం. వెళ్ళొస్తాం ఆంటీ. నువ్వసలు వెళితే కదా సూర్య. వెళ్ళిరా బాబు. నీకు తొందరగా గతం గుర్తుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఆంటీ. పద శ్రీరామ్. ఏంటంజీ, ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్తున్నావు? వెళ్తాను. అంజీ, వెళ్ళొస్తాను అనాలి. పర్వాలేదులేండి. వెళతాను అన్నా వెళ్ళొస్తాను అన్నా మనవాళ్లే కదా. అంజీ, నీకిక్కడ ఇబ్బంది ఏం కలగలేదు కదా? అయ్యో, ఎంత మాట అండి. మీరు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. మీ మేలు మర్చిపోలేమండి. చిన్నప్రెడ్డి గారు, మనమంతా ఒకే కుటుంబం. మన మధ్య ఇలాంటి ఉండకూడదండి. ఏమంటావు అంజీ? సరే సరే, వెళ్ళిరండి. వస్తామండి. మూర్తి గారు, ఫోన్ ఇవ్వండి. बोलिए मैडम. వాళ్ళిప్పుడే స్టార్ట్ అయ్యారు. अच्छी बात है मैडम. మీరేం చేస్తారో నాకు తెలీదు. వాడు నాకు కావాలి. ఎలాగైనా వాడిని పట్టుకొచ్చి నేను చెప్పిన చోట ఉంచండి. మీరిక దీని గురించి మర్చిపోండి. పని అయినాక ఫోన్ చేస్తాం. మీ పార్సల్ మీకు ఇచ్చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. आप फिक्र मत करो जी. लाला है ना इधर. జానకి అంటే అదే. బండి నిక్కిపోనిరా. పెద్ద కుటుంబాన్ని చంపాలని చూస్తున్నావా? నిన్ను ఇదిగో జానకి, కట్రా కట్. అయ్యా, జానకి అంటే ఇదేనయ్యా. భలే దొరికేవే.
నీకోసమేనే ఈ కొండారెడ్డి హైదరాబాద్ వచ్చింది. రై నరికేండి రా దాన్ని, నరికేయండి. బసవా, అమ్మా మీరా? ఏంటి ఎక్కడికి వచ్చారు? టాబ్లెట్స్ కోసం వచ్చాను. నీకు ఫోన్ చేస్తే కలవలేదు, ఇక్కడే ఉంటావని వచ్చాను. ఈ ఫోన్ ఏంటోనమ్మా సరిగ్గా పనిచేయట్లేదు. హాస్పిటల్కేనా? అవును బసవా, ఈ టాబ్లెట్స్ ఇచ్చేసి ఇంటికి వెళ్దాం.
ఏయ్, ఆగవే ఆగా. ఎంత దూరం పరిగెడతావే ఆగమంటుంటే. ఆగు.